భారతదేశానికి సేవ చేయాలనేది చాలా మంది యువతలో ఉత్సాహం కలిగించే లక్ష్యం. దేశ రక్షణలో భాగం కావాలనుకునే విద్యార్థులకు ఇండియన్ ఆర్మీ ఒక గొప్ప అవకాశంగా నిలుస్తుంది. ఇండియన్ ఆర్మీలో చేరడం కేవలం ఉద్యోగం కాదు, అది దేశానికి సేవ చేయడానికి ఒక గౌరవప్రదమైన మార్గం. ఇండియన్ ఆర్మీలో చేరే మార్గాలు. విద్యార్థులు ఇండియన్ ఆర్మీలో చేరేందుకు పలు మార్గాలు ఉన్నాయి. 10వ తరగతి, ఇంటర్మీడియట్ లేదా డిగ్రీ పూర్తి చేసిన యువత తగిన అర్హతలు పొందినట్లయితే వారు ఆర్మీకి అర్హులవుతారు. ఎన్డీఏ నేషనల్ డిఫెన్స్ అకాడమీ. ఇంటర్మీడియట్ 10+2 తర్వాత విద్యార్థులు ఎన్డీఏ పరీక్ష రాయవచ్చు. ఇది యూపీఎస్సీ నిర్వహించే పరీక్ష. ఇందులో విజయవంతమైతే కడపలోని నేషనల్ డిఫెన్స్ అకాడమీలో శిక్షణ పొందతారు. టెక్నికల్ ఎంట్రీ స్కీమ్ టీఈఎస్. ఇది 10+2 తర్వాత టెక్నికల్ విద్యార్థుల కోసం ప్రత్యేకంగా ఉంటుంది. మెరిట్ ఆధారంగా ఎంపిక జరుగుతుంది. సిడీస్ కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్. డిగ్రీ పూర్తయ్యాక సిడీస్ పరీక్ష రాసి ఆఫీసర్గా ఇండియన్ ఆర్మీలో చేరవచ్చు. ఇది కూడా యూపీఎస్సీ ద్వారా నిర్వహించబడుతుంది. అగ్నిపథ్ స్కీమ్. కొత్తగా ప్రవేశపెట్టిన ఈ స్కీమ్ ద్వారా 17.5 నుండి 21 సంవత్సరాల యువకులు 4 ఏళ్ల పాటు ఆర్మీలో సేవ చేయవచ్చు. అటు తర్వాత శాతం మందికి శాశ్వత ఉద్యోగ అవకాశాలు ఉంటాయి. లబ్ధులు మరియు ప్రోత్సాహాలు. ఇండియన్ ఆర్మీలో చేరితే మంచి వేతనంతో పాటు ఉచిత నివాసం, వైద్య సౌకర్యం, విద్యాభద్రత, పెన్షన్ లాంటి అనేక లాభాలు ఉన్నాయి. అలాగే దేశ సేవ చేయడం వల్ల ఒక ప్రత్యేక గౌరవం సమాజంలో లభిస్తుంది. ప్రశిక్షణ మరియు క్రమశిక్షణ. ఆర్మీలో శిక్షణ చాలా కఠినంగా ఉంటుంది. ఇది శారీరక శక్తి, మానసిక స్థైర్యం, నాయకత్వ లక్షణాలను పెంపొందిస్తుంది. ఇది విద్యార్థుల జీవితాన్ని పూర్తిగా మార్చేస్తుంది. ఉపసంహారం. ఇండియన్ ఆర్మీలో చేరడం ఒక విద్యార్థి జీవితాన్ని గర్వంగా మార్చే అవకాశం. ఇది కేవలం ఉపాధి మార్గం మాత్రమే కాదు, దేశభక్తి, క్రమశిక్షణ, నాయకత్వం మరియు నిస్వార్థ సేవ యొక్క మార్గం. విద్యార్థులు తమ లక్ష్యాన్ని స్పష్టంగా నిర్ణయించుకొని తగిన శిక్షణ, విద్యతో దేశరక్షణలో భాగం కావాలని ప్రయత్నించాలి. దేశం కోసం జీవించటం గొప్ప విషయానికి, దేశం కోసం పోరాడటం మహోన్నతం.